తెలుగుదేశం పార్టీలో యువతరం నాయకుడిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తదుపరి పీఠం అధిష్ఠించబోయే నేతగా నారా లోకేష్ పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీలో నెంబర్ 2 స్థానం దక్కించుకున్న లోకేష్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆయన కేంద్ర పెద్దలతో, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా వంటి బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఈ సన్నిహిత్యం ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి కీలకంగా మారబోతుందా అన్న చర్చ నడుస్తోంది. యువ మంత్రి తీసుకుంటున్న చొరవ, అలుపెరగని కృషిపై ప్రభుత్వ పెద్దలతో పాటు పార్టీ క్యాడర్, ప్రజలు శభాష్ లోకేష్ అంటున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఇంతింతై ఒటిడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తుంటే జనసామాన్యం ఆనందాశ్చర్యాలకు గురవుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమవుతున్న విధానంతో ప్రజానేతగా దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. ఇటు పార్టీలో ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో జాతీయ స్థాయిలో లోకేష్ గుర్తింపు పొందుతున్నారు. సమర్థ నాయకుడిగా అందరి ఆమోదం, అంగీకారం పొందారు. రెండు 2014-19 మధ్యకాలంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా తన తండ్రి చంద్రబాబు నాయుడికే అధికార నిర్ణయాలు అప్పగించారు. కానీ ఇప్పుడు లోకేష్ పార్టీలో, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి తర్వాత కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ వంటి కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. లోకేష్ కేంద్రంలో మోదీ, అమిత్ షా వంటి కీలక నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి కేంద్ర నిధుల సహకారం కోసం ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో లోకేష్ను ప్రత్యేకంగా అభినందించారు. ఇది కేంద్ర రాజకీయాల్లో ఆయనకున్న ప్రాధాన్యతను నిరూపిస్తుంది. టీడీపీ యువత, మహిళా శక్తి, రైతుల సంక్షేమం, విద్య, ఉపాధి వంటి అంశాలపై లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ కార్యకర్తల్ని ప్రోత్సహించడానికి క్యాడర్ ఈజ్ లీడర్ వంటి నినాదాలు ఇచ్చి పార్టీని బలోపేతం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లోకేష్ను భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తోంది. పార్టీలోని యువత నాయకులతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ప్రతి కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ యువ నాయకత్వం, ఆధునిక విధానాలతో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. కేంద్ర మంత్రులతో ఉన్న సంబంధాల వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు, పెట్టుబడులు తీసుకురాగలుగుతున్నారు. నారా లోకేష్ టీడీపీలో భవిష్యత్తు నేతగా, పార్టీని బలోపేతం చేసే నాయకుడిగా ఎదుగుతున్నారు. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం ఆయన రాజకీయ ప్రస్థానానికి పెద్ద బలం. పట్టుదలలో తండ్రిని మించిన తనయుడిగా లోకేష్ పేరు తెచ్చుకుంటున్నారు. కూటమిలో కీలకంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం లోకేష్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు. అయితే విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం తర్వాత లోకేష్ రేంజ్ పెరిగింది. గిన్నెస్ రికార్డు స్థాయిలో దాని నిర్వహణ విషయంలో లోకేష్ చూపిన చొరవను ప్రధాని గుర్తించారు. వేదిక మీదనే ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ప్రధాని ఆహ్వానం మేరకు లోకేష్ కుటుంబంతో సహా వెళ్లి మోదీని కలిశారు. అప్పటి నుంచే మోదీతో లోకేష్ అటాచ్మెంట్ పెరిగింది. ఇక దేశంలోనే ఐటీ రంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చి ఘన చరిత్ర సృష్టించారు నారా లోకేష్. గూగుల్ను విశాఖకు రప్పించడంతో ఆయన ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. ఎప్పుడొచ్చామన్నది కాదు ముఖ్యం, ఆపదలో ఉన్నవారికే సాయం చేశామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ విషయంలో ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. మంత్రిగా అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్. మంత్రి లోకేష్ కృషితో రియల్ టైమ్ గవర్నెన్స్ లో దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఇటీవలి వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కష్టాల్లో ఉన్న ప్రజల కోసం లోకేష్ స్పందించడం, అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ వరద బాధితులకు సహాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం, ఇది కేవలం రాజకీయ నాయకత్వం కాదు, రియల్ టైమ్ గవర్నెన్స్ కు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ప్రజల కోసం రేయింబవళ్లు మంత్రి లోకేష్ చేసిన కృషిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. పాలనాపరంగా దూసుకుపోతున్న నారా లోకేష్ రాజకీయ పరంగా కూడా తండ్రిని మరిపిస్తున్నారు. టీడీపీ భవిష్యత్తు నారా లోకేష్ చేతిలో భద్రంగా ఉంటుందని పార్టీ కార్యకర్తలు కాలరెగరేసుకుంటూ చెప్పుకుంటున్నారు.